విద్యను వ్యాపారంగా మార్చిన గురువులపై చర్యలు తీసుకోండి. పోరుమామిళ్లలో ప్రభుత్వ టీచర్ల కోచింగ్ మాఫియాపై విచారణ జరపాలి. ఏఐఎస్ఏ డిమాండ్. పోరుమామిళ్ల ప్రాంతంలో కొంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయులు వివిధ పేర్లతో కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తూ ప్రభుత్వ ఉద్యోగ నియమాలను బహిరంగంగా ఉల్లంఘిస్తున్నారని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి అనిల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం సమర్పించి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో బోధన చేయాల్సిన ఉపాధ్యాయులు విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా మార్చి తల్లిదండ్రుల బలహీనతలను ఆసరాగా చేసుకుని వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూనే ప్రైవేట్ కోచింగ్ వ్యాపారాలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని, అయినప్పటికీ కొందరు ఉపాధ్యాయులు చట్టాలను లెక్క చేయకుండా కోచింగ్ సెంటర్లను నడుపుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఇది కేవలం నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదని, పేద విద్యార్థుల భవిష్యత్తుపై జరుగుతున్న దాడి అని ఆవేదన వ్యక్తం చేశారు. కూడా ఈరోజు కలవడం జరిగింది. అయితే ఏదైతే ఉన్నటువంటి ఆ సమస్యను వెంటనే డిప్యూటీ డిఓ గారు కానీ ఆ సమస్యను పరిశీలించి అక్కడ ఆ సైనిక్ సంకల్ప నవోదయ కోచింగ్ సెంటర్లో పర్మిషన్ ఉందో లేదో విచారించి ఆ కోచింగ్ సెంటర్ను సీజ్ చేయాలని, అదేవిధంగా ఏదైతే ఉన్నటువంటి ప్రభుత్వ టీచర్లకు నోటీసులు ఇచ్చి మరొకసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అలాంటి కూడా జారీ చేయాలని చెప్పేసి ఈరోజు మేము ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ ఏఎస్ఏగా అడుగుతున్నాము. అయితే జిల్లా వ్యాపితంగా కూడా ఈరోజు వీధికి వాడ ప్రైవేట్ స్కూల్స్ కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ టీచర్లుగా పనిచేస్తూ అదేవిధంగా ఈ కోచింగ్ సెంటర్లు ప్రైవేట్ స్కూల్ అటువంటివి సైడ్ బిజినెస్గా మారిపోయాయి అని చెప్పేసి ఈరోజు స్పష్టంగా తెలిసిపోతూ ఉన్నది. అయితే ఉన్నటువంటి ఉన్నత విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పటికి పరిశీలన చేస్తే ఇలాంటివి తగ్గే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ రేపు జిల్లా కలెక్టర్ వారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకుపోతాము. ఈ సమస్య పరిష్కారం జరగకపోతే ఏఐఎస్ఏ ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాపితంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అనిల్, ఐసా జిల్లా కన్వీనర్.